బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కేరళ, తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఎర్నాకులంలో 10,800 కోట్లతోటి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 23 గ్రామీణ రహదారులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45 తమిళనాడుకు వెళ్లనున్నారు. తిరుచాపల్లిలో పలు శంకుస్థాపనలు చేయనున్నారు. నేడు కేరళ, తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఎర్నాకులంలో 10,800 కోట్లతోటి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. ఇక అలాగే 23 గ్రామీణ రహదారులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:45 తమిళనాడుకు వెళ్లనున్నారు మోడీ. తిరుచాపల్లిలో పలు శంకుస్థాపనలు చేయనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన నేడు స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపైన తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు. రేపు ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన నేడు స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపైన తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు. రేపు ఎమ్మెల్యేల అనార్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. నేడు తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఆయన సీనియర్ పార్లమెంటేరియన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. నేడు తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 శివప్రతాప్ శుక్లాతోటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఆయన సీనియర్ పార్లమెంటేరియన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీ సత్యదేవ ఫ్యాన్సీ కోకోనట్ కూల్ డ్రింక్స్ షాప్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఎక్స్పైర్ అయిన కూల్ డ్రింక్స్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించినందుకు అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మధ్య అందినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ అన్నవరం టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి సత్యదేవ కిరాణా కూల్ డ్రింక్స్ ఫ్యాన్సీ అండ్ కోకోనట్ షాప్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పైర్ అయినటువంటి కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు అనేటువంటి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ తనిఖీ చేయడం జరిగింది మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రసాద్ గారు. సో ఈ తనిఖీలో ఏంటి అంటే ఇక్కడ అమ్మకానికి రెడీగా ఉండేటువంటి ఫ్యాంటా అనే కూల్ డ్రింక్, ఫ్యాంటా మరియు మాజా ఎక్స్పైరీ డేట్ అయింది. అంటే 16/2/2026 సంవత్సరంతో అది ఎక్స్పైరీ డేట్ అయింది. సో అటువంటి కూల్ డ్రింక్స్ కూడా సేల్ కోసం ఉంచారు కాబట్టి వాటిని అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 5 పెద్ద ఫ్యాంటా బాటిల్స్ 2 లీటర్స్వి, 50 ఏమో మాజా బాటిల్స్, అదేవిధంగా 72 స్మాల్ ఫ్యాంటా బాటిల్స్, ఇవన్నీ కలిపి 2,700 రూపాయలు విలువ చేసేటువంటి కూల్ డ్రింక్స్ ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి కనుక వాటిని అన్నీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి కేసు అనేటువంటి ఫైల్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం దాన్ని ఫైన్ అనేటువంటి ఇంపోజ్ చేయడం జరిగింది.
జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్లో ఇద్దరు పిల్లల మధ్య గొడవ కారణంగా ఒక విద్యార్థిని టీచర్ చితగా బాధింది. కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సాత్విక్ అనే బాలుడిని లేడీ టీచర్ చితగా బాధింది. ఎడమ చేతి వీపు భాగంలో గాయాలు కావడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలపైన ఇంతలా దాడి చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్లో ఇద్దరు పిల్లల మధ్య గొడవ కారణంగా ఒక విద్యార్థిని టీచర్ చితగా బాధింది. కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సాత్విక్ అనే బాలుడిని లేడీ టీచర్ చితగా బాధింది. ఎడమ చేతి వీపి భాగంలో గాయాలు కావడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైన బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలపైన ఇంతలా దాడి చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మన్మడ గౌతమి హై స్కూల్లో చదువుతున్నాడు 5th క్లాస్ అబ్బాయి. విద్యుల్లత మేడము ఇష్టం వచ్చినట్టు కొట్టింది బాబును. ఆ దెబ్బలు చూడంగానే నేను స్కూల్కి వెళ్ళిన సార్తో మాట్లాడొచ్చిన. సార్ అంటారు, సారీ మేడం, మళ్ళీ జరగకుండా చూసుకుంటాం మేడం, కూడా తీసేస్తామన్నారు. నేను వెంటనే టీసీ చేయండి, మా బాబుని తీసుకుపోయి వేరే స్కూల్లో వేసుకుంటా, నాకు అవసరం లేదు ఈ స్కూల్లో చదివిపియడం, రేపు కూడా వచ్చి నేను ఆమెతో మాట్లాడతా అంటే సార్ అన్నాడు, వద్దు మేడం మీరు రాకండి, నేనే తీసుకుంటా ఏదో చర్య అని మాట్లాడిండు. కానీ ఆ దెబ్బలు చూసేసరికి మాకు మాత్రం మనసున అట్లేదు. ఎక్కడ దొరికితే అక్కడ రక్తం గడ్డగట్టిపోయింది పిల్లగాడికి. ఆ దెబ్బలు చూస్తేనే ఏర్పడుతుంది ఎట్లున్నది అనేది. పిల్లగాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చిన్న చిన్న మాటలు ఉంటాయి, పేరెంట్స్కి చెప్పాలా, చెప్పి మాట్లాడాలా. కానీ మీరు ఇంతగానం కొట్టడం మీ పద్ధతి కాదు. మీకు అసలు హక్కు లేదు పిల్లల్ని కొట్టేది. ఏదున్నా కానీ మేము కొట్టమని పంపిస్తలేము, స్కూల్కు చదువు చెప్పమని పంపిస్తున్నాం. మీరు ఇంతగానం కొట్టి పంపిస్తే మాత్రం మంచిగా ఉండదు. వేరే పిల్లలకు కూడా ఇట్లా జరగద్దు. ఇట్లా మేము చేయడానికి కారణం ఇంకో పిల్లలకు కూడా జరగద్దని మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క స్కూలుకు కూడా బుద్ధి రావాలి ఇట్లా కొట్టకుండా. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బోధన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. గత నెల 24న వెలుగుమట్ల బోధన్ భూములు అక్రమ నిర్మాణాల పేరుతోటి అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేస్తున్న పోరాటంపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు ప్రాథమికంగా 311 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా బాధితులు తమ కలల సౌధని నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలపైన అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే అసెంబ్లీలోనూ మంది మార్పులతో బుల్డోజర్ టాక్టిక్స్ని ప్రయోగిస్తుంది అన్నారు. అంకెలను తారుమారు చేస్తూ అసెంబ్లీ సమావేశాలను తూతుమంత్రంగా నిర్వహిస్తుందని విమర్శించారు. 6 గ్యారెంటీలకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టు చట్టబద్ధత కల్పించాలని ప్రైవేటు బిల్లు పెడతామని కేటీఆర్ తెలిపారు.
మూడవ బడ్జెట్ అంటే దాదాపుగా పెనల్టిమేట్ బడ్జెట్గా చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ పెట్టే బడ్జెట్ ఇట్లాగూ కొన్ని నెలల కోసమే పెట్టే బడ్జెట్ కాబట్టి రాబోయే సంవత్సరం అంటే 27లో పెట్టేది వారి చివరి బడ్జెట్ అవుతుంది. దానికంటే ముందు ఉండే ఈ బడ్జెట్ పెనల్టిమేట్ బడ్జెట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో వారి చిత్తశుద్ధి ఈసారి ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా బయటపడబోతుందనేది. ఒక్కటంటే ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, అసెంబ్లీ నడపాలన్న ఇష్టం కూడా వాళ్ళకి లేదు. నిజానికి అనివార్యంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి, లేకపోతే మరి ₹1 కూడా ఖర్చు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇండ్ల కూల్చివేతల మధ్యన జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు తప్పకుండా వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ పేదల పక్షాన తప్పకుండా ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితుల తరపున, మూసీ బుల్డోజర్ల అడ్డంగా నిలుస్తున్న మా రాజేంద్రనగర్ పరివాహక మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల తరపున, అసైన్మెంట్ భూములు కోల్పోతున్న పేద దళితులు, పేద గిరిజనుల తరపున ఈ శాసనసభ సమావేశాల్లో తప్పకుండా నిలదీస్తాం. బయట పేదవాళ్ల ఇళ్ల మీద బుల్డోజర్ ప్రయోగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది ఖమ్మం అయితేనేమి, మహబూబ్ నగర్ అయితేనేమి, ఇవాళ చేవెళ్ళ అయితేనేమి, ఎక్కడైతేనేమి, రాష్ట్రంలో హైదరాబాద్ అయితేనేమి, ఎక్కడికక్కడ బుల్డోజర్ విధానాన్ని తెచ్చారు. శాసనసభలో కూడా అదే బుల్డోజింగ్ టాక్టిక్తో పోదామని చూస్తా ఉన్నారు. మందబలంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం అబద్దాలు, అసత్యాలు, అర్ధసత్యాలు, పచ్చి అభూత కల్పనలతో టైంపాస్గా కాలక్షేపంగా శాసనసభ సమావేశాలను, శాసన మండలి సమావేశాలను మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ₹2,500 ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్ములు మా ఆడబిడ్డల పక్షాన 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరపున 46 లక్షల మంది తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేయాల్సిన పని చేయకుండా ఒకవైపేమో అప్పుల పాలైందని చెప్తూ, ఒకవైపేమో పైసా లేదని చెప్తూ, ఒకవైపేమో తప్పుడు మాటలు చెప్తూ, మరొక వైపు మూసీలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే మిమ్మల్ని ఎవరు నమ్మాలి? మీరు చేసేది మూసీలో ప్రక్షాళన కాదు, మూసీలో మూటల వేట, ఢిల్లీకి డబ్బులు పంపడానికి మూటల వేట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తెలంగాణ యువత తరపున నిలదీస్తాం. తప్పుడు అంకెలతో, మభ్యపెట్టే మాటలతో, లేని అప్పులు ఉన్నట్టుగా చూపెడుతూ, కట్టని మిత్తిలు కట్టినట్టుగా చూపెడుతూ ఏదైతే నాటకాలతో, నాటకీయతతో ఈ ప్రభుత్వం నెట్టుకొస్తుందో దాని విషయంలో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహా వాళ్ళను ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ కీలక సదస్సు జరగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, శాంతి భద్రతలు, జీఎస్టీ వృద్ధిపైన ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పురోగతిపైన చర్చించనున్నారు. నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఈ కీలక సదస్సు జరగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, శాంతి భద్రతలు, జీఎస్టీ వృద్ధిపైన ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పురోగతిపైన చర్చించనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, నేడు కలెక్టర్లతోటి సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో టెలికాన్ఫరెన్స్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం అనేది కూడా ఇటు నిర్వహించనున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే కనుక ఈ యొక్క కలెక్టర్ల సమావేశం అనేది ప్రారంభం కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే విజన్ 2047తో పాటు 2026కి సంబంధించినటువంటి లక్ష్యాలతో పాటు అదేవిధంగా ఇక రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రాజెక్టుల పురోగతిపై అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా ప్రతి
శాఖాధిపతులతోటి జోడీలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు అదేవిధంగా పవర్ ప్రజెంటేషన్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా అయితే అధికారులతోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏదైతే ఈ యొక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా పూర్తి స్థాయిలో అంటే ఈ 2 రోజుల ఎజెండాతో పాటు అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది రెండో రోజులో అయితే కనుక ఈ యొక్క లా అండ్ ఆర్డర్ పై సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లో జిల్లా ఎస్పీలతోటి ఐజీలతోటి అయితే కనుక ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా ఈరోజు మొదటి రోజు చూసుకున్నట్లయితే కనుక శాఖాధిపతులు అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రాజెక్టులు అదేవిధంగా పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు P4 విధానం వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జిల్లా వైజ్ గా ఏ విధంగా ముందుకు వెళ్తుంది, పరిష్కార వినతులు ఏవైతే ఉంటాయో ఆ వినతులకు సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర రాజధానిలో నెలకొన్నటువంటి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటిని గ్రౌండ్ అయ్యే విధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలపై కూడా ఇటు ఈ రోజు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించనున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అందుబాటులో ఉండేటువంటి మంత్రులు అంటే అనగాని సత్యప్రసాద్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ వంటి మంత్రులు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు అయితే కనుక హాజరు కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 2 రోజుల పాటు జరిగేటువంటి యొక్క కలెక్టర్ల సమావేశానికి ప్రతి ఒక్కరూ సైతం కూడా వారి యొక్క సంబంధిత శాఖకి సంబంధించినటువంటి అంశాలపై కూడా పవర్ ప్రజెంటేషన్ వివరించి చంద్రబాబు నాయుడు ఈ సంబంధించినటువంటి దిశా మార్గదర్శకాలను అయితే కనుక దిశానిర్దేశం అయితే చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే సంతోష్, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో జరుగుతున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పురోగతిపైన చర్చ నేపథ్యంలో ప్రాజెక్టుల పురోగతి అదేవిధంగా త్వరితగతిన పూర్తి చేయడానికి కలెక్టర్లకు దిశానిర్దేశాలు చేసే అవకాశం ఉందా ఈరోజు? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా పెట్టుబడుల లక్ష్యాలుగా అయితే కనుక ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే పలు సంస్థలకి భూ కేటాయింపులు చేసినటువంటి నేపథ్యంలోనే అవసరమైతే వాటిని అంటే భూ కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఆ సంస్థలు ముందుకు రానటువంటి నేపథ్యం అయితే కనపడితే మాత్రం తప్పకుండా ఆ భూములను అయితే కనుక వెనక్కి తీసుకోవాలంటూ కూడా గతంలో చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క సంస్థలు అయితే కనుక ఏ విధంగా గ్రౌండ్ అయ్యాయి అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ఎంత పర్సెంటేజ్ మేర అయితే కనుక పూర్తి చేశారు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పవర్ ప్రజెంటేషన్ ద్వారా శాఖాధిపతులు అయితే కనుక వివరించనున్నారు. అయితే దాన్ని పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే ఈజీ ఆఫ్ డూయింగ్ ప్రాతిపద్యం అయితే కనుక ఇటు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈజీ ఆఫ్ డూయింగ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అదేవిధంగా విజన్ 2047 లక్ష్యాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, P4 విధానం ప్రధానంగా P4 విధానంతో పాటు PPP విధానంలో ఏ విధంగా ఈ యొక్క ప్రాజెక్టులు ముందుకు వెళ్తున్నాయి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అన్న దానిపై ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ముందుకు ఏ విధంగా వెళ్తున్నాయి అన్న దానిపై అయితే కూడా సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటికే పలు ప్రాజెక్టులను PPP విధానంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లాలంటూ కూడా మార్గదర్శకాలను అయితే కనుక చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ఆ యొక్క ప్రాజెక్టులు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి దాని పురోగతిపై కూడా సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ సంతోష్. తెలంగాణకు నూతన విద్యా విధానం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. విద్యా విధానం లక్ష్యం లిటరసీ పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు తీసుకెళ్లడం కావాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనూ తెలంగాణ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్న వారికి సరైన అవకాశాలు లేని దారుణ పరిస్థితి నెలకొంది అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు ఏదైతే మన ముందుకు వచ్చిందో 354 పేజీల కమిటీలో ఎక్కడ కూడా
విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఎక్కడ కూడా సలహాలు ఇవ్వడం. పైపెచ్చు ఈ యొక్క మొత్తం కమిటీ రిపోర్ట్ అంతా కూడా విద్యా విధానాన్ని నాశనం చేసేటటువంటి యొక్క సలహాలు మాత్రమే ఉన్నాయి. టీచర్లకు జీతాలు ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్తారు. అవుట్ సోర్సింగ్స్తోనే పిల్లలకు చదువు చెప్పాలని చెప్పారు. మూడోది వందే మాత్రం అనే పాటలు కూడా పాడకూడదని చెప్పారు. సంస్కృతి అనేది తీసేయాలి, సంస్కృతి ఉండకూడదని చెప్పారు. దేశం సంబంధించినటువంటి యొక్క జాతీయ నాయకుల ఒక విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉండకూడదని చెప్తున్నారు. అంటే కేవలం ఒక కసితో అక్కసితో భారత సంస్కృతి పైన దాడి చేయడానికి ఈ యొక్క విద్య ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ఒక అర్బన్ నక్సలైట్స్ తయారు చేసినటువంటి ఒక విద్యా విధానం కానీ ఇది విద్యా విధానము మన పిల్లలకు చదువు విషయంలో కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ లేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మీరు చూడండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు వాళ్ళు. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ మీరు అమలుపరచండి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తను కాంగ్రెస్లో కొనసాగడంపైన ఆలోచించే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాల మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పుడేం చెప్పలేనంటున్నారు జీవన్రెడ్డి. ఎలాగుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నా మీ ద్వారానే విలువ. ఇప్పసార వ్యాఖ్యలపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తను కల్తీసార గురించి మాట్లాడలేదు అన్నారు. ఇప్పసార తయారీతోటి ఎస్టీ సోదరులు కోటీశ్వరులు అవుతారన్నారు. అసెంబ్లీలో 0 అవర్లో దీని గురించి ప్రస్తావిస్తానన్నారు. ఇప్పసారకు బ్రాండ్ క్రియేట్ చేస్తే రాష్ట్రానికి ఎస్టీ సోదరులకు లాభం చేకూరుతుంది అన్నారు. తను స్వచ్ఛమైన ఇప్పసార గురించి మాట్లాడితే విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. నేను ఎలక్షన్ ముందు తాండలకి వెళ్ళినప్పుడు మా ఎస్టీ సోదరులందరూ సారా గురించి చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఒకటే కాదు, దాని అసలు ఇప్పపు అంటే ఏంది, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడి, అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తారు, ఇట్లా సారా షాప్లు ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి. నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట, నిన్న వెనకటికి ఇప్ప పూతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా. 5000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్పపు సారా ఇది. 5000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో దాడులు ప్రతి దాడులతోటి పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్, లెబనాన్లపైన అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతోటి విరుచుకుపడగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైన డ్రోన్లు, క్షిపులను ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1700 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించడం, ఆ తర్వాత మరింత తీవ్రంగా దాడులు చేసి హర్ముజ్ జలసంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని ఆయనే మళ్ళీ వెల్లడించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేయడం గందరగోళాన్ని సృష్టించింది. ఇక యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర $90 తగ్గింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. పలు భవనాలు, గోడలు కదిలిపోయాయి. శిథిలాల నుంచి పలువురిని
వెలికి తీయాల్సి వచ్చింది. టెహ్రాన్ ఇతర నగరాల్లో దాడులతోటి బెంబేలెత్తిపోతున్న వేల మంది ప్రజలు చిన్న పట్టణాలు గ్రామాలకు తరలిస్తున్నారు. ఇక దాదాపు 1,00,000 మంది టెహ్రాన్ను వీడారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నగరంలో 97 లక్షల మంది నివసిస్తున్నారు. There's dark smoke over by the ammo yard. Holy hell! Jesus.